హాయ్ ఫ్రెండ్స్, మలయాళం హీరో టొవినో థామస్ గారు నటించిన మూవీ ARM అనే మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయి 2024లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ లోనే 5th ప్లేస్ దక్కించుకుంది. ఈ మూవీ మలయాళంలో తెలుగులోనూ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ నవంబర్ 8న డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దిస్ మూవీ డైరెక్టర్ బై జతిన్ లా, హీరోయిన్ కృతి శెట్టి. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకైతే మూవీ నచ్చింది భయ్య. రాజుల కాలం నుంచి 90s వరకు 3 జనరేషన్స్ ని కవర్ చేశారు ఈ మూవీలో. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ, మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. ఈ మూవీలో డైరెక్షన్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ చింపేశారనే చెప్పాలి. మూవీ మెయిన్ స్టోరీకి వచ్చేస్తే చియోతి అనే పేరు మీద ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. రాజుల కాలంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది. ఆ కాలపు రాజు ఆ నక్షత్రంతో ఒక దైవ శక్తిలో శిల్పాన్ని తయారు చేపిస్తాడు. ఆ శిల్పాన్ని రాజు దగ్గర నుంచి కాజేద్దామని కొందరు దుండగులు వస్తే మన హీరో దానిని కాపాడటంతో రాజు నీకేం కావాలో కోరుకో అని మన హీరోని అడుగుతాడు. మన హీరో ఆ శిల్పాన్ని మా ఊరిలో ప్రత్యక్షింప చేయండి అని కోరుకుంటాడు. ఆ రాజు అతనికి ఆ శిల్పాన్ని ఇచ్చాడా లేదా అనే విషయాలు మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంతవరకు నేను చెప్పిన స్టోరీ ఈ మూవీ స్టార్టింగ్ జస్ట్ 10 to 15 మినిట్స్ వరకే. ఇంకా ఈ మూవీ స్టోరీ చాలా ఉంది. మనం ఎప్పుడు చూసే మూవీస్ లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ మూవీ. ట్రెజర్ హంట్ మూవీస్ ఫీలింగ్ కలిగిస్తుంది ఈ మూవీ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. నన్ను అడిగితే మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. ఒకవేళ మీరు ఈ మూవీ ఇంతకు ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.